జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల మేడంకి కోటి కోటి ప్రణామములు. అలాగే జూమ్ లో ఉన్న వారికి, నా గురువులైన తటవర్తి దంపతులకు నమస్కారాలు. శ్రీ తిరుమల నాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. టిఎంసి ఛానల్ ద్వారా ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని పొందుతున్నాము. ఈ రోజు జ్ఞానదాత నాగమల్లేశ్వరి మేడం. నమస్కారం మేడం. వెల్కమ్ మేడం. నమస్తే మేడం. నమస్తే. స్టార్ట్ చేయమంటారా? ఓకే. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్ష్ట తటవర్తి రాజ్యలక్ష్మి గారికి, అలాగే జూమ్ నిర్వహిస్తున్న ప్రసన్న లక్ష్మి గారికి, సరిత గారికి, మరి టిఎంసి టీం మెంబర్స్ అందరికీ, జూమ్ లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నా పేరు నాగమల్లేశ్వరమ్మ, మాది ప్రతిపాడండి. మరి ఈరోజు మనం పత్రిజీ గారు ధ్యానం జ్ఞానం కోసమే అన్నారు. ఎంతో తెలుసుకోవలసిన జ్ఞానం కొండంతుంది, తెలుసుకున్నది ఇసుగురేణువంతుంది. ఎంత జ్ఞానం పొందినా ఇంకా పొందాల్సిన జ్ఞానం ఉంటూనే ఉంటుంది. జ్ఞానం అనంతం అని చెప్పారు. మరి ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే జన్మరాహిత్య స్థితికి మార్గం. మరి దానికి మలయాళ స్వామి వారు 12 సూత్రాలు చెప్పారండి. మరి అవి పాటిస్తే మనం జన్మరాహిత్య స్థితి పొందటానికి మరి మార్గాలు అని చెప్పారండి. మనం మరి సాధన చేయటమే మన లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక మరి ఎందుకు సాధన అంటే ఆత్మ దర్శనం కోసం, జన్మరాహిత్యం కోసం సాధన చేస్తున్నాం మనం. మరి సాధన నిజమైన ఆసక్తి, శ్రద్ధ ఎప్పుడు మనకు కలుగుతాయి అంటే తమో గుణాన్ని, రజోగుణాన్ని అధిగమించినప్పుడు, సాత్విక గుణంలోకి వచ్చినప్పుడు మాత్రమే మనలో సత్యాన్ని తెలుసుకోవాలనే తపన పెరుగుతుందండి. సత్యంపై ఆసక్తి పెరుగుతుంది. మరి ఈ భూమిపై ఎందుకు వచ్చాము? మరి ఈ ఆత్మ పరిణామ క్రమంలో శిలలుగా, ఖనిజాలుగా, వృక్షాలుగా, భూచరాలుగా, జలచరాలుగా, పక్షులుగా, జంతువులుగా మరి చివరిగా మానవ జన్మ తీసుకోవటం జరిగింది. మానవ జన్మ తీసుకునేటప్పుడు మరి ఆ పూర్ణాత్మ ఈ అంశాత్మకు, తనలో నుంచి వచ్చిన అంశాత్మకు మరి ఒక లక్ష్యాన్ని నిర్దేశించింది. నువ్వు నా అంతవాడివి కావాలి అని. మరి ఆ పూర్ణాత్మ నుంచి వచ్చిన ఈ అంశాత్మ తల్లి గర్భంలో తయారయ్యే శిశువులో ప్రవేశించి మరి తన లక్ష్యాన్ని భూమి మీదకి రాగానే మర్చిపోతుందండి. మరి లక్ష్యాన్ని మర్చిపోతే మాయా ప్రభావంతో మర్చిపోతుంది. మన జీవితంలో సద్గురువులు వచ్చాక మన లక్ష్యం, గమ్యం మనకు తెలుస్తుంది. మరి లక్ష్యం ఏమిటి? పూర్ణాత్మ కావటం. గమ్యం ఏమిటి? సత్యలోకం చేరటం. మరి ఆత్మ సాక్షాత్కారం పొందటానికి లభించిన అమూల్యమైన అవకాశం మనకి ఇక్కడికి వచ్చాకే అర్థమవుతుందండి. ఆ జన్మ అనేది, మానవ జన్మ అనేది భగవంతుణ్ణి తెలుసుకోవటానికి. అరే భగవంతుడి మీద ఈ జన్మలోకి వచ్చాక తమోగుణం, రజోగుణం దాటి సాత్వికంలోకి వచ్చాకే భగవంతుడి గురించి ఆసక్తి కలుగుతుందండి. మరి కొన్ని జన్మల్లో తమోగుణం, రజోగుణంలో మరి శరీర సంబంధమైన కోరికలు, అలాగే మనసుకు సంబంధించిన అనుభవాలు పొందుతూ కొన్ని జన్మలు గడిచిపోతాయి. ఇలా మరి తమోగుణంలో 150 జన్మలు, రజోగుణంలో 150 జన్మలు గడిచినాక మరి సాత్విక గుణం పెరిగే కొద్దీ, సాత్విక గుణంలోకి వచ్చాక ఏం చేస్తాం? పుణ్యకార్యాల మీద ఆసక్తి పెరుగుతుంది. అంటే పుణ్యకార్యాలు చేస్తూ మెల్లమెల్లగా భగవంతుడి వైపు ప్రయాణం ప్రారంభం అవుతుంది. అంటే భగవంతుడికి ఏది ఇష్టమో మొదట సాత్విక గుణంలో అదే చేస్తామండి. భగవంతుడికి మరి ఏది ఇష్టమో అదే చేస్తాం. మరి భగవంతుడికి ఏది ఇష్టం అంటే మనం మొదట్లో చేసేది ఏమిటి అంటే పూజలు, మరి గుడికి వెళ్ళటం, పూజలు చేయటం, సహస్రనామాలు చదవటం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మరి భగవంతుడిపై భక్తి కలుగుతుందో మెల్లమెల్లగా ఆలోచనలు, ప్రవర్తన క్రమక్రమంగా మారిపోతుందండి. ఏమిటి? సత్యం తెలుసుకోవాలనే ఆసక్తి, ప్రేమ, కరుణ, సేవ, వాటి వైపుకు వెళుతూ ఉంటాం. సాత్విక గుణం వచ్చే వరకు ఎవ్వరూ కూడా మరి సేవా మార్గంలోకి రావటానికి ఇష్టపడరు.
ఎప్పుడైతే సాత్వికంలోకి వచ్చారో దాన ధర్మాలు చేయటం, సేవా మార్గంలో నడవటం మొదలు పెడతారు. అంటే తమో గుణంలో ఎలా ఉంటుందంటే ప్రవర్తన, నావారు అనే పరిమిత భావం ఉంటుంది. అలాగే రజోగుణంలో నేను గొప్పవాడుగా ఉండాలి అనే భావం ఉంటుందండి. మరి సాత్వికం గుణం దాటి సాత్వికంలో కూడా మరి కొన్నాళ్ళు పుణ్యకార్యాలు చేస్తూ, ఎప్పుడైతే నిష్కామ కర్మలు చేస్తూ ఉంటామో సద్గురువులు మన జీవితంలోకి వచ్చి మరి అప్పుడు వాళ్ళు జీవితం యొక్క లక్ష్యాన్ని చెప్తారు. మన జీవిత లక్ష్యం భూమి మీదకి ఎందుకు వచ్చాము, జీవిత లక్ష్యం ఏమిటి, మన గమ్యం ఏమిటి అని సద్గురువులు బోధిస్తారు. అంటే ఇక్కడ మలయాళ స్వామి వారు ఏం చెబుతున్నారు, జన్మ రాహిత్య స్థితిని చేరుకోవటానికి అనుసరించవలసిన 12 అమూల్యమైన సూత్రాలు బోధించారండి. 12 అమూల్యమైన సూత్రాలు బోధించారు. ఏమిటి అది అంటే, 1, త్యాగం లేని వారికి పుణ్యము కలగదు. త్యాగము లేని వారికి పుణ్యము కలగదు. 2, పుణ్యం లేని వారికి దైవభక్తి కలగదు. పుణ్యం లేని వారికి దైవభక్తి కలగదు. 3, భక్తి లేని వారికి వైరాగ్యం కలగదు. 3వ పాయింట్, భక్తి లేని వారికి వైరాగ్యం కలగదు. 4వ పాయింట్, వైరాగ్యం లేని వారికి ఇంద్రియ నిగ్రహం కలగదు. మరి వైరాగ్యం లేని వారికి ఇంద్రియ నిగ్రహం కలగదు. 5వ పాయింట్, ఇంద్రియ నిగ్రహం లేని వారికి గుణాలు నశించవు. ఇంద్రియ నిగ్రహం లేని వారికి గుణాలు నశించవు. మరి 6వ పాయింట్, గుణాలు నశించిన వారికి పరమాత్మ ధ్యానం కుదరదు. గుణాలు నశించకపోతే పరమాత్మ కోసం చేసే ధ్యానం కుదరదు. 7వ పాయింట్, పరమాత్మ ధ్యానం కుదరని వారికి బుద్ధి వికసించదు. పరమాత్మ ధ్యానం కుదరకపోతే బుద్ధి వికసించదు. బుద్ధి వికసించిన వారికి అహంకారం నశించదు. బుద్ధి వికసించిన వారికి అహంకారం నశించదు. అహంకారం నశించిన వారికి ఆత్మానుభూతి కలగదు. అహంకారం నశించిన వారికి ఆత్మానుభూతి కలగదు. ఆత్మానుభూతి కలగని వారికి దుఃఖం పోదు. 11వ పాయింట్, మరి దుఃఖం నశించిన వారికి ఆనందం ప్రాప్తించదు. 11వ పాయింట్, దుఃఖం నశించిన వారికి ఆనందం ప్రాప్తించదు. 12వ పాయింట్, ఆనందం కలగని వారికి జన్మ రాహిత్య స్థితి కలగదు. మరి ఆత్మానందం కలగకపోతే జన్మ రాహిత్య స్థితి కలగదు అని ఈ 12 పాయింట్ల ద్వారా మరి అమూల్యమైన సూత్రాలు మలయాళ స్వామి వారు బోధించారండి. వీటిని గురించి కొంచెం మనం వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటి పాయింట్ ఏమిటి అంటే ఈ 12 సూత్రాలు మనం విచారణ చేసుకుంటూ ఏ స్థితిలో నేనున్నానో తెలుసుకొని ముందుకు సాగాలి అని మరి మలయాళ స్వామి వారు బోధించారండి. ఈ 12 సూత్రాల్లో నేను ఎలా ఉన్నాను అనేది తెలుసుకొని ముందుకు సాగాలి. ఏ స్థితిలో నేనున్నాను. మొట్టమొదటి పాయింట్ ఏమిటి అంటే, త్యాగం లేని వారికి పుణ్యము కలగదు. అంటే అసలు పుణ్యం ఎలా వస్తుంది? మరి వేదవ్యాసుల వారు ఏం చెప్పారు? పరోపకారాయ పుణ్యం, పరపీడనం పాపం అని చెప్పారు. అంటే ఇతరులకు ఉపకారం చేస్తే పుణ్యం, అపకారం చేస్తే ఇతరులు బాధ పెడితే పాపం అని చెప్పారు. ఎవరైతే ఇతరులకు మేలు చేసే పనులు, ఉపయోగపడే పనులు చేస్తూ ఉంటారో, మరి ఎవ్వరికీ కష్టం కలిగించకుండా ఉంటారో వాళ్ళు క్రమక్రమంగా పుణ్యాన్ని సంపాదిస్తారు. అంటే పరోపకారాయ పుణ్యం అన్నారు. నువ్వు ఎవరికి ఇతరులకు సేవలు చేస్తూ, ఎవరు మరి ఇతరులకు ఉపయోగపడే పనులు, మేలు చేసే పనులు చేస్తూ ఉంటావో వాళ్ళు క్రమంగా పుణ్యాన్ని సంపాదించుకుంటారు. మరి పుణ్యం సంపాదించుకుంటే ఏంటి లాభం? ఆ పుణ్యమే మనల్ని భగవంతుడి వైపు నడిపిస్తుంది. అందుకే భగవంతుడి దగ్గరికి పాపాత్ములు చేరలేరు. భగవంతుడి దగ్గరికి పాపాత్ములు దగ్గర కాలేరు అని అర్థం చేసుకోవాలి. మరి చాలా మంది తమకు తెలియకపోయినా, చాలా మంది ఉన్నారండి భూమి మీద, తనకు తెలియకపోయినా సాటి జీవుల సేవే సర్వేశ్వరుని సేవ అనే భావంతో సేవలు చేస్తూ ఉంటారు. మరి అటువంటి సేవ, దానం
పరోపకారం ద్వారానే పుణ్యం పెరుగుతుంది. మనం ఏ జీవులనైతే రక్షిస్తున్నామో, మరి చెప్పారు కదా పత్రిజీ గారు, అన్ని జీవులు ఆత్మస్వరూపులే. అన్ని జీవుల్లో మరి సృష్టి అంతా స్థూలంగా ఉన్న పరమాత్మ అన్ని జీవులలో సూక్ష్మంగా ఉన్నాడు, ఆత్మస్వరూపమే అన్ని జీవులు అని చెప్పినప్పుడు సాటి జీవుల సేవే సర్వేశ్వరు సేవ అని ఎప్పుడైతే ఆ భావంతో సేవ చేస్తూ ఉంటారో మరి ఆ పరోపకారం ద్వారా పుణ్యం వస్తుంది. మరి కొంతమంది అన్నదానాలు చేస్తారండి. మరి కొంతమంది ప్రజలకు ఉపయోగపడే పనులు అంటే పూర్వకాలంలో అయితే సత్రాలు కట్టించేవాళ్ళు, మరి బావులు తవ్వించేవాళ్ళు. ఇప్పుడైతే పిరమిడ్లు నిర్మిస్తూ అందరికీ ధ్యానం చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నారు. అలాగే చలివేంద్రాలు పెట్టిస్తారు. అంటే వీట్లి వలన ఎంతో పుణ్యం వస్తుంది. అంటే పెద్దల్లో పూర్వకాలం ఈ సేవాభావం వలన నాకు పుణ్యం వస్తుంది అని ఆలోచించరు వాళ్ళు. పూర్వకాలంలో పెద్దలు అందరికీ సేవ చేయాలనే భావమే ఉంటుంది గాని, దానివల్ల నాకెంత లాభం వస్తుంది అనే ఆలోచన వారికి ఉండేది కాదండి. బావులు తవ్వించినా, సత్రాలు కట్టించినా, అన్నదానాలు చేసినా, వస్త్రదానాలు చేసినా దీనివల్ల నాకెంత పుణ్యం వస్తుంది అనే భావం లేకుండా నిస్వార్థంగా సేవ చేసినప్పుడు నిష్ నిష్కామంగా తన కర్తవ్యాన్ని వాళ్ళు చేసేవారు. అలాంటి వారు పుణ్యకర్మలు చేస్తున్నారు అంటే త్యాగబుద్ధితో తన ధనాన్ని, తన శ్రమను, తన శక్తిని సమాజానికి అర్పిస్తున్నారు. మరి కానీ ఎందుకు ఇవ్వాలి? నేనే అనుభవించుకోవచ్చు కదా అనుకునేవారు కూడా ఉంటారండి. డబ్బు ఉన్న ప్రతి ఒక్కరూ దాన ధర్మాలు చెయ్యలేరండి. భగవంతుని చేరుకునే అర్హత ఉన్న వారు మాత్రమే నిష్కారం కర్మ చేస్తూ మరి సేవా కార్యక్రమాలు, దాన ధర్మాలు చేస్తారు. అంటే తమ ధనాన్ని, శ్రమను, శక్తిని ఇతరుల కోసమే వినియోగిస్తారు. మరి ఈ పాయింట్ ద్వారా మనకి ఏమర్థమైంది? త్యాగం లేకపోతే మనకి పుణ్యం రాదు. అంటే త్యాగ భావంతో, నిష్కామ కర్మతో అంటే మన ఏం చేయాలి మనం? అంటే మన ధనాన్ని కానీ, శ్రమని కానీ, వాక్కుని కానీ, శక్తిని కానీ మరి ఏ స్వార్థం లేకుండా ఇచ్చినప్పుడు అది పుణ్యం. భగవంతుడి మెచ్చే సేవ. అంటే సాటి జీవుల సేవే సర్వేశ్వరుని సేవ అని తెలుసుకున్నాం. ఇక రెండో పాయింట్, పుణ్యం లేని వారికి దైవ భక్తి కలగదు. ఇప్పుడు ఎప్పుడైతే మనం త్యాగబుద్ధితో నిస్వార్థంగా దానాలు చేస్తామో అప్పుడు మనలో దైవభక్తి పెరుగుతుంది, దైవం వైపు నడిపిస్తుంది. భగవంతునిపై భక్తి ఉన్నందువల్లే మనం ఈ రోజు ఈ సాధనా మార్గంలోకి రాగలిగామండి. మరి సాధనా మార్గంలోకి రాగలిగామంటే అంటే విగ్రహం భగవంతుడు కాదు అని గురువు ద్వారా తెలుసుకున్నాము. ఆత్మే భగవంతుడు అని మనం మనం మనకున్న నిష్కామ కర్మ ఫలితం వల్లే ఈరోజు తెలుసుకోగలిగాము. అంటే ఆ పుణ్యమే ఈరోజు మనల్ని భగవంతుని దగ్గరికి చేసింది. అందుకే భక్తి లేని వ్యక్తి నాస్తికత్వంలో ఉంటాడు. భక్తి లేకపోతే ఆ వ్యక్తి నాస్తికత్వంలో ఉంటాడు. భక్తి ఉన్నవాడు భగవంతుడికి దగ్గర అవటానికే ప్రయత్నిస్తారండి. భక్తి అనేది భగవంతునిపై ఉన్న ప్రేమ, ఇష్టం, కృతజ్ఞత. మనకు భక్తి ఉందంటే భగవంతుడి మీద ఎంతో ప్రేమ ఉంది, ఇష్టం ఉంది, కృతజ్ఞతా భావము ఉంది. ఎందుకంటే ఆధ్యాత్మిక ఎదుగుదల వచ్చిన తర్వాత ఈ సృష్టిలోని జీవరాశులన్నిటినీ భగవంతుడే సృష్టించాడని, వాటి కోసం విశ్వాన్ని ఏర్పాటు చేశాడని మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆయనపై సహజంగానే మనకి కృతజ్ఞతా భావం కలుగుతుంది. ఆ కృతజ్ఞతే భక్తిగా వ్యక్తమవుతుంది. మరి చూడండి, మనకి ఎంతో సృష్టి అంతా సృష్టించి మరి పంచభూతాల్ని సృష్టించి అన్నీ మనకు మరి మనం పుట్టకముందే అన్ని ఏర్పాట్లు చేసిన ఆ భగవంతుడికి పై మరి ఎంతో కృతజ్ఞతాభావం సహజంగానే వస్తుంది. కాబట్టి మనకి మొట్టమొదటి 2 పాయింట్ల ద్వారా ఏమర్థం అవుతుంది అంటే త్యాగం ఉంటేనే పుణ్యం కలుగుతుంది. అంటే మనం త్యాగం అంటే నిష్కామంగా ఏ దానం చేస్తామో అదే ఏ దానం చేస్తాము, ఇతరులకి ఉపయోగపడే ఏ పని చేసినా నిష్కామంగా అది త్యాగం. నువ్వు త్యాగంతో నిష్కామ కర్మం చేసినప్పుడు దాని వలన పుణ్యం వస్తుంది. పుణ్యం వల్లే నువ్వు భగవంతుడి దగ్గరికి చేరగలవు. పుణ్యం ఉంటేనే నీకు భక్తి కలుగుతుంది. జన్మలో
నేను అంటూ ఉంటామండి, చాలా మంది అంటూ ఉంటారు, ఏ జన్మలో నేను ఏ పుణ్యం చేశానో ఈ అద్భుతమైన జ్ఞాన మార్గంలోకి వచ్చాను అంటారు. నిజానికి అది పరమ సత్యం. ఎందుకంటే భగవంతునిపై తీవ్ర భక్తి ఉన్నప్పుడే ఈ జన్మలోనైనా గత జన్మలోనైనా భక్తి మాత్రమే ఈ మార్గంలోకి నడిపిస్తుందండి. భక్తి లేకపోతే ఈ మార్గంలో ఎవ్వరూ నిలబడలేరట. అంటే చేసిన పుణ్యం వల్లనే మీలో భక్తి పెరుగుతుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది మలయాళ స్వామి వారు. ఇక మూడో పాయింట్కి వచ్చేటప్పటికి ఏం చెప్పారు? భక్తి లేని వారికి వైరాగ్యం కలగదు. మరి సాధారణంగా మనుషులకు ఎలా ఉంటుంది అంటే, ఇది నాది, నేను సంపాదించాను అనే అహంకారం ఉంటుంది. అంటే కోట్లు సంపాదిస్తే నేనే ధనం సంపాదించాను, ఈ ఆస్తులు సంపదలు సంపాదించాననే అహంకారం ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద డిగ్రీలు చదివితే నేను ఇంత గొప్ప చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేస్తున్నాననే అహంకారం ఉంటుంది. అలాగే ఎమ్మెల్యే, ఎంపీ, అలాగే సీఎం, పిఎం అయితే నేను గొప్ప పదవిని సంపాదించాననే అహంకారం ఉంటుంది. ఏదో ఒక కారణంతో నేను చదివాను, నేను ధనం సంపాదించాను, నేను డిగ్రీలు సంపాదించాననే అహంకారం ఉంటుంది. మరి ఇంత సంపాదించాను, ఇంత సాధించాను అని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు. కానీ భగవంతుడిపై భక్తి పెరిగిన తర్వాత ఇదంతా నాకు భగవంతుడు ఇచ్చిన వరం అని అర్థమవుతుంది. మనం ఎప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చామో, నేను సంపాదించాననే మాట రాదు. నాకు పుణ్యం వలనే, పుణ్యం లేకపోతే భోగమే రాదు. నేను గత జన్మలో చేసుకున్న పుణ్యం వల్లనే ఈ భోగం వచ్చింది. అలాగే పుణ్యం వలన మరి పుణ్యం వలన భోగం వచ్చింది, యోగం వలన మోక్షం వస్తుంది అని అర్థమవుతుందండి. పుణ్యం పుణ్యం చేస్తే భోగాలు, సంపదలు వస్తాయి. అప్పుడు ఇది నా కష్టం వల్ల మాత్రమే రాలేదు. నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చింది. భగవంతుని కృప వల్ల వచ్చింది అని అర్థమవుతుంది. మరి ఎంతోమంది వ్యాపారాలు చేస్తున్నారు. కొందరు అపరకోటీశ్వరులు అవుతున్నారు. కొందరు సంపాదించలేకపోతున్నారు. అంటే దానికి కారణం ఏమిటి అంటే, గత జన్మల్లో చేసిన పుణ్యకర్మ వలనే మనకి ఈ సంపదలన్నీ భగవంతుడు ఇచ్చాడు. అలాగే వచ్చేటప్పుడు నేనేమీ తీసుకురాలేదు. ఒట్టి చేతులతో వచ్చాను. మరి వెళ్ళేటప్పుడు కూడా నేనేది తీసుకెళ్ళను అనే సత్యం మనం ఈ మార్గంలోకి వచ్చాక గ్రహించినప్పుడు మనలో వైరాగ్యం ప్రారంభమవుతుంది. ఈ భోగాలన్నీ ఇక్కడే వదిలి వెళ్ళిపోతాను. కానీ సాధన, జ్ఞానం మాత్రం నాతో వస్తాయి. అందుకే భోగాల కోసం కాకుండా భగవంతుని కోసం నేను ప్రయత్నం చెయ్యాలి అనే అవగాహన కలుగుతుంది. ఆ అవగాహనే వైరాగ్యం. ఎందుకు కలుగుతుంది? ఈ భోగాలన్నీ తాత్కాలికమే. ఈ సుఖాలు గాని, భోగాలు గాని, సంతోషాలు గాని, ఈ శరీరం ఉన్నంత వరకే నేను చేసే ధ్యానం, నేను చేసే నేను పొందే జ్ఞానం శాశ్వతం. మరి పత్రిజీ గారు కూడా ఏం చెప్పారు? వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. అంటే ఈ భావన ఎవరికి వస్తుంది అంటే, వైరాగ్యం ఉన్నవారికే వస్తుంది. అంటే ఏది వచ్చినా సరే వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. అంటే వచ్చినప్పుడు అతిగా సంతోషపడకుండా, పోయినప్పుడు దుఃఖించకుండా, అన్నీ తాత్కాలికమని తెలుసుకొని జీవించటమే వైరాగ్యం. ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాతే నిజమైన వైరాగ్యం కలుగుతుందండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో సంపాదించిందంతా ఇక్కడే వదిలి వెళ్ళాలి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. గురువుల దగ్గరకు వచ్చాకే మనం ఏది సంపాదించినా, పదవులు గాని, పేరు గాని, అవార్డులు గాని, మరి ధనం కానీ, మరి ఏది నువ్వు సంపాదించినా అన్నీ ఇక్కడే వదిలి వెళ్ళాలి అనేది ఈ మార్గంలోకి వచ్చాక అర్థమైనప్పుడు, ధ్యాన మార్గంలోకి వచ్చాక వైరాగ్యం కలుగుతుంది. అంటే ప్రపంచంలో ఏది సంపాదించినా అన్నీ వదిలి వెళ్ళాల్సిందే. అందుకే పుణ్యం ఉంటే భక్తి వస్తుంది. భక్తి ఉంటే వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం ఉంటే ఇంద్రియ నిగ్రహం సాధ్యమవుతుంది. మరి వైరాగ్యం లేకపోతే ఇంద్రియ నిగ్రహం 4 పాయింట్‌లో సాధ్యం కాదు అన్నారు. మనకు వైరాగ్యం లేకపోతే ఇంద్రియ నిగ్రహం సాధ్యం కాదు. అంటే ప్రాపంచిక జీవితంలో మనకి పాపం, పుణ్యం వరకే తెలుసండి.
మరి ధ్యానంలోకి వచ్చాక మొట్టమొదటి పాయింట్గా గురువులు మనకేం చెప్తారు అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం అంటే ధ్యాన సాధన అంటే భగవంతుడిని చేరుకునే మార్గం కాబట్టి ఇంద్రియ నిగ్రహం తప్పనిసరిగా ఉండాలి అని చెబుతారు. మరి ఏదైనా తినాలనిపించిందనుకోండి ప్రాపంచిక జీవితంలో వెంటనే తినేస్తాం. కానీ సాధనా మార్గంలోకొచ్చాక మరి నేను ఈ ఆహారం తింటే నా మనసు ఎలా ప్రభావితం అవుతుంది అని పరిశీలిస్తాం. ఎందుకంటే తమో గుణాన్ని పెంచే ఆహారాలు మనం తీసుకోకూడదని గురువుల ద్వారా తెలుసుకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఈ ఆహారం మన మనసుపై ప్రభావం చూపిస్తుంది అని ఆలోచిస్తాం. అంటే ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పుడు వెంటనే ఏది కావాలంటే అది తినేయమండి. అలాగే అలాగే రజోగుణాన్ని పెంచే ఆహారాలు కూడా తీసుకోకూడదు. ఈ 2 తమోగుణ ఆహారం, రజోగుణ ఆహారం జ్ఞానాన్ని వికసించకుండా అడ్డుకుంటాయి. కాబట్టి నాలుక కూడా ఒక ఇంద్రియమే. అందుకే గురువులు మొదట ఆహార నియమాల గురించి చెబుతారండి. ఎందుకంటే ఆహారాన్ని బట్టే మనసు ఉంటుంది. మనసు యొక్క గుణాన్ని బట్టే ప్రవర్తన ఉంటుంది. మరి ఈ గుణం సరిగా లేకపోతే మనకి సాధన కుదరదు. మరి మనసును బట్టే మన గుణం ఉంటుందండి. మనసు అంటే మరి తమో గుణంలో, రజో గుణంలో మరి సాత్వికమైన ఆహారం తీసుకోరు కాబట్టి మరి తమో గుణం, రజో గుణం ఉంటే సాధన కుదరదు. ఇంద్రియ నిగ్రహం తప్పనిసరిగా ఉండాలని గురువులు చెప్పడం అందేనండి. అంటే దృష్టిపై ఉండాలి వైరాగ్యం. ప్రతి విషయం పైన ఉండాలి. చూసే దృష్టి అంటే కంటితో నువ్వేం చూస్తున్నావు? కంటితో నువ్వు చూస్తున్నావంటే మరి దాని మీద మరి ఏం చూడాలి మనం? మరి అద్భుతమైన క్లాసులు జరుగుతున్నాయి. రోజు మనం వింటున్నాము. పిఎంసి ఛానల్‌లో వస్తున్నాయి. మరి ఎన్నో క్లాసులు గురువుల ద్వారా వింటున్నాము. అవి చూడాలి. అంటే చూడకూడని సీరియల్స్, సినిమాలు చూసిన వల్ల వాటి వల్ల మనసు ప్రభావితమై మన ధ్యానం కుదరకుండా చేస్తుంది కాబట్టి మరి ఇంద్రియ నిగ్రహం అని గురువులు చెప్పడం జరిగిందండి. చూసే దృష్టి, వినే మాటలు. అనవసరమైన మాటలు వినటం వలన మన సాధన కుదరదు. అంటే మనం మాట్లాడే మాటలు కూడా అందుకే పత్రిజీ గారు ముందు వాక్క్షేత్రం సరిచేసుకోవాలి అన్నారు. నువ్వు మాట్లాడే మాట నీకైనా ఉపయోగపడాలి, పక్కవాడికైనా ఉపయోగపడాలి. ఉపయోగపడని ఒక్క మాట కూడా మరి నీ నోటి నుంచి రాకూడదు అన్నారు. మరి ఎంత అద్భుతమైన మాట చెప్పారండి. ఆ మాటల వల్లనే మనకి ఎన్నో కర్మలొస్తున్నాయి అని ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చే వరకు నాకు తెలీదండి. మరి పంచేంద్రియాలపై నియంత్రణ ఉండాలి. అంటే తినే ఆహారంపై నియంత్రణ. మరి చూడండి, మరి చెవులు మంచి సంగీతం వినాలనుకుంటారు. కానీ మరి మంచి క్యాసెట్లు పెట్టుకొని గురువులు చెప్పిన మరి సందేశాలు వింటే ఎంతో అద్భుతంగా జ్ఞానం పెరుగుతుంది. అలాగే కళ్ళతో మంచి క్లాసులు చూడాలి. చెవులతో మంచి క్లాసులు వినాలి. కళ్ళుని దేనికి ఉపయోగించాలి అంటే పత్రిజీ గారు, రాఘవరావు గారు, రాజ్యలక్ష్మి అమ్మ రాసిన ఆత్మజ్ఞానం బోధించే పుస్తకాలు చదవటానికి ఉపయోగించినప్పుడు అవి మనసు మీద ఎంతో ప్రభావితం చూపించి చక్కటి జ్ఞానాన్ని పెంచుకోవడానికి మరి అవసరం అవుతాయి. అందుకే పత్రిజీ గారు ముఖ్యంగా స్వాధ్యాయం, స్వాధ్యాయం అని చెప్పడం జరిగింది. స్వాధ్యాయం ద్వారానే విచారణ పెరుగుతుంది. మరి ఆత్మని చెప్పారు. నువ్వు దేవుడు అని గురువు చెప్పారు. మరి అది విచారణ ద్వారా నేను ఆత్మని ఎలా అయ్యాను అని తెలుసుకోవాలంటే స్వాధ్యాయమే తప్పనిసరిగా స్వాధ్యాయం చెయ్యాలి. మరి అలాగే చెవులతో మంచి సందేశాన్ని వినాలి. మరి నోటితో మంచి మాటలు అంటే అందరికీ జ్ఞానాన్ని బోధించాలి. మరి శుద్ధమైన సాత్వికాహారం తీసుకోవాలి. మరి మనం ఎక్కడికైనా క్లాసులకు వెళ్ళటానికి మనం మన శరీరాన్ని ఉపయోగించాలి అంటే ఈ శరీరం అనే ఇంద్రియాలను ధ్యానం చేయటానికి, జ్ఞానం పెంచుకోవటానికి ఒక సాధనంలా మనం ఉపయోగించుకోవాలి. మరి కొంతమంది ఉంటారండి. ఎలా పడితే అలా తింటారు. ఎలా పడితే అలా వింటారు. ఎలా పడితే అలా చూస్తారు. అవన్నీ మనసు మీద ప్రభావం చూపించి సాధన కుదరదు. అందువల్ల మనం కిందకి దిగజారకుండా ఉండాలి అంటే సాధకుడికి ముఖ్యంగా కావాల్సింది ఇంద్రియ నిగ్రహం. అందుకే ఇంద్రియ నిగ్రహం లేకపోతే గుణాలు నశించవు. వైరాగ్యం ఉంటేనే ఇంద్రియ నిగ్రహం వస్తుంది.
తెలుసుకున్నాం కదండి. వైరాగ్యం ఎలా వస్తుందో తెలుసుకున్నాం. వైరాగ్యం ఉన్నప్పుడే నీకు ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది అని చెప్పావు. మరి ఐదో పాయింట్‌కి వచ్చేటప్పటికి, గుణాలు నశించని వారికి పరమాత్మ ధ్యానం కుదరదు. తమోగుణం, రజోగుణం బలంగా ఉన్నప్పుడు ధ్యానం సరిగా కుదరదు. అంటే ధ్యానం కుదరలేదు అంటే తప్పకుండా మనం తీసుకునే ఆహారంలో దోషం ఉంది. తమోగుణ ఆహారమైనా తిన్నాము, రజోగుణ ఆహారమైనా తిన్నాము. లేకపోతే వినకూడని మాటలు విన్నాము, చూడకూడని దృశ్యాలు చూసాము. మనసు కలుషితం అయిపోయింది. మరి మనం ఈ మార్గంలోకి వచ్చాక ఎంతో జాగ్రత్తగా ఉండాలండి. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అందుకంటే పత్రిజీ గారు మాంసాహారం తినవద్దు, తమోగుణాన్ని పెంచే పదార్థాలు తీసుకోకూడదు, రజోగుణాన్ని పెంచే పదార్థాలు తీసుకోకూడదు అని చెప్పారు. ఆ నియమాలు మరి పాటిస్తున్నప్పుడే మనం సాధనలో పురోగతి సాధించగలము. భగవంతుడంటే ఇష్టం అని చెప్పటమే కాదు, ఆయన చేరుకోవటానికి ఏది అవసరమో, ఏది మానాలో కూడా మనం గ్రహించాలి. అంటే ఇప్పుడు సాటి జీవులు మన కోసం పుట్టలేదు. అవి వాటి అనుభవాల కోసం అవి వచ్చాయి భూమి మీదకి అని ఈ మార్గంలోకి వచ్చాక అర్థమైంది. మాంసాహారాన్ని మరి అర్థం చేసుకున్నప్పుడు ఇంక మాంసాహారాన్ని ముట్టటం లేదు ఎవరైనా సరే. ఎందుకంటే మాంసాహార గుణాలు పాడైపోతాయి. గుణాలు మారకపోతే గుణాలు మారకపోతే మరి ధ్యానం కుదరదు. నువ్వు మరి ఎన్ని సంవత్సరాలు చేసినా ధ్యానం కుదరదు. ఎందుకంటే మన తమో గుణంలో, రజోగుణంలో ఎన్ని సంవత్సరాలు నువ్వు ధ్యానం చేసినా ధ్యానం కుదరదు. అందుకే మలయాళ స్వామి చెప్పేవారు, మరి ఎంతో మంది ధ్యానం చేస్తున్నారు. కొందరు కోరికల కోసం, కొందరు శరీరం కోసం, కొందరు మనసు కోసం ధ్యానం చేస్తున్నారు. ధ్యానం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు, కానీ పరమాత్మ జ్ఞానం పొందిన వారు చాలా తక్కువగా ఉన్నారని చెప్పారట. అంటే పరమాత్మ జ్ఞానం పొందాలి, నేను భగవంతుణ్ణి చేరాలి అనే ధ్యానం చేసేవారు తక్కువగా ఉన్నారు అని చెప్పడం జరిగింది. చూడండి, కొంతమంది ధనము, కోరికలు, సంకల్పాల కోసం ధ్యానం చేస్తున్నారు. భగవంతుణ్ణి ప్రత్యక్షంగా అనుభవించాలి, మరి ఆయనను నేను చేరుకోవాలి అనే తపనతో కొంతమంది ధ్యానం చేయటం లేదు అని చెప్పారు మలయాళ స్వామి వారు. అంటే ఆయన కాలంలో కూడా కలియుగ ప్రభావం వల్ల ధనానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చేవారు. మరి కానీ భగవంతుడే ప్రధానమని అర్థం చేసుకునేవారు కొంతమందే ఉన్నారు అని చెప్పారు. పదే పదే ఆత్మానుభూతి గురించి చెప్పబడుతుంది. అంటే ఆత్మానుభూతి కలిగితే మిగతావన్నీ సహజంగానే వస్తాయి. మరి ఈ భావం శుద్ధ సాత్విక స్థితిలోనే వస్తుందండి. సాత్విక గుణాన్ని దాటి శుద్ధ సాత్వికంలో ఉన్నప్పుడు అందరిలోనూ భగవంతుణ్ణి చూడగలుగుతారు. అందరిలో భగవంతుణ్ణి చూడగలుగుతారు. మరి పరమాత్మ ధ్యానం స్థిరంగా కుదరటానికి మరి మనకి ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి. మరి ఆహారం వల్ల మనసు కలుషితం అవుతుంది కాబట్టి శుద్ధ సాత్విక ఆహారం తీసుకున్నప్పుడే మన గుణం మారుతుంది, ధ్యానం కుదురుతుంది అని అర్థమైందండి. మరి 6వ పాయింట్‌కి వచ్చేటప్పటికి, ఈ గుణాలు నశించకపోతే పరమాత్మ జ్ఞానం కుదరదు, పరమాత్మ ధ్యానం కుదరదు అన్నారు. మరి ప్రాపంచికంలో ప్రతి వ్యక్తి మనసు ప్రభావంతోనే ఉంటాడండి. మనసు ఎప్పుడూ 3 గుణాలతో ఉంటుంది. తమో గుణం, రజోగుణం. మరి ఉన్నప్పుడు ప్రాపంచిక కోరికలు ఎవ్వరికైనా ఎక్కువే ఉంటాయి. అప్పుడు సత్యాన్ని తెలుసుకోవాలనే సాత్విక గుణంలోకి వచ్చాక సత్యాన్ని తెలుసుకోవాలనే కోరిక తీవ్రంగా కలుగుతుంది. అంటే తమో గుణం, రజోగుణం దాటిన తర్వాత సాత్విక గుణంలోకి వచ్చే వరకు ధర్మ కార్యాలు, పుణ్యకార్యాలు ఎవ్వరూ చేయరు. పుణ్యకార్యాలను ఆచరిస్తూ ఆధ్యాత్మిక ఎదుగుతూ సాత్వికత పరాకాష్ఠకు చేరుకున్నప్పుడే దైవం వైపు ఆకర్షితులు అవుతారు. అందుకే మహాత్ములు సాత్విక గుణమే సత్యాన్ని తెలుసుకోవడానికి అర్హత కలిగిస్తుందని చెప్పడం జరిగిందండి. వీరు ధర్మ కార్యాలు చేస్తారు, పుణ్యకార్యాలు చేస్తారు. మీ జీవితంలో ఇలా చేస్తున్నప్పుడు నిష్కామంగా ఎప్పుడైతే దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేస్తున్నారో
సద్గురు మీ జీవితంలోకి వస్తారు. అప్పుడు అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు సద్గురువు నడిపిస్తాడండి. ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు మనకి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సాత్విక గుణంలో ఉన్నప్పుడే నిజమైన సాధన సాధ్యమవుతుంది. అలా ధ్యానంలో ఉన్నప్పటికీ మనం తమోగుణ రజోగుణ లక్షణాలుంటే ఆ సంస్కారాలు సరిగా తొలగించుకోకపోవటం, అలాంటి వారు ధ్యానాన్ని కూడా ప్రాపంచిక కోరికలకు అలాగే సంకల్పాలకే వినియోగిస్తారు అని ఇక్కడ మలయాళ స్వామి వారు చెప్పడం జరిగిందండి. అంటే ధ్యానం ద్వారా ఏదైనా సాధించవచ్చు అని తెలుసుకున్నారు. అందువల్ల మనం ధ్యానం ద్వారా ఏవి సాధించాలి? మరి భగవంతుడు నీలోనే ఉన్నాడని చెప్పారు సద్గురువులు పత్రిజీ గారు. అందువల్ల మన ప్రయత్నం అంతా పరమాత్మ దర్శనం కోసమే ఉండాలి. మరి ప్రాపంచిక భోగాల కోసం ధ్యాన శక్తిని ఉపయోగించకూడదు. ఒకసారి రామకృష్ణ పరమహంస గారటండి రోజు అమ్మవారి గుడికి వెళ్ళటానికి పడవలో మరి ఆ నది దాటి వెళ్ళేవారట. రామకృష్ణ పరమహంస ఆ పడవ వాడికి రోజు పావలా ఇచ్చేవాళ్ళట. మరి కొంతమంది సాధువులు ఆ నీటి మీద నుంచి నడిచి వెళ్ళిపోతూ ఉన్నారట. అప్పుడు ఆ పడవవాడు అడిగారట, మీకెంతో ధ్యాన శక్తి ఉంది కదా, మరి మీరు కూడా నీటి మించి నడిచి వెళ్ళిపోవచ్చు కదా అని అడిగితే, అరే అమాయకుడా, ఎంతో కష్టపడి సంపాదించిన ధ్యాన శక్తిని మరి నడవటానికి ఉపయోగించుతామా? భగవంతుణ్ణి చేరుకునే మార్గంలో ధ్యాన శక్తి ఒక్క పావలా ఇస్తే నువ్వు నదిని దాటిస్తావు. నేను ఎందుకు ఆ ధ్యాన శక్తిని ఖర్చు పెట్టుకుంటాను అని రామకృష్ణ పరమహంస గారు అన్నారట. అంటే ఇక్కడ మనం ధ్యాన శక్తిని ఖర్చు పెట్టుకొని భోగాలు కోరుకోకూడదు అని చక్కగా వివరించడం జరిగిందండి. భోగాలు కోరుకునే వాడికి యోగం కుదరదు. నీకు ఎన్ని భోగాలొచ్చినా ఈ జన్మ వరకే ఆ భోగాలు పరిమితం అనేది మనకు గురువుల ద్వారా తెలుసుకున్నాం. భోగాలు కోరుకున్నంత కాలం యోగంలో స్థిరపడలేము. పరమాత్మను కోరుకున్న వారికి యోగం సహజంగానే సిద్ధిస్తుంది అని చెప్పారండి. అందుకే గుణాలు నశించిన వారికి పరమాత్మ ధ్యానం కుదరదు అని చెప్పబడింది. తమో గుణం రజోగుణం తగ్గి సాత్విక స్థితికి చేరుకున్నప్పుడే మనకి పరమాత్మ ధ్యానం కుదురుతుంది. మరి పరమాత్మ ధ్యానం కుదరకపోతే వారికి బుద్ధి వికసించదు అని 7వ పాయింట్ ద్వారా చెప్పారండి. పరమాత్మ ధ్యానం కుదరకపోతే బుద్ధి వికసించదు. మరి ఎందుకు బుద్ధి వికసించాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలండి. ప్రతి నిర్ణయం మానవ జీవితంలో బుద్ధిపైనే ఆధారపడి ఉంటుంది. అంటే ఈ బుద్ధి ఎప్పుడు మరి మంచి కర్మలు చేస్తే బుద్ధి పరమాత్మ వైపు తిరుగుతుంది. చెడ్డ కర్మలు చేస్తే బుద్ధి ప్రపంచం వైపు తిరుగుతుంది. అంటే వికసించిన బుద్ధి స్వార్థపూరితంగా ఉంటుంది. వికసించిన బుద్ధి మాత్రమే జ్ఞానాన్ని గ్రహించగలుగుతుంది. సద్గురువులు కేవలం ఉపదేశం చేయటమే కాదు, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ఆచరణ ద్వారా కూడా శిష్యుల్లో జ్ఞానాన్ని పెంపొందిస్తారు. మరి జ్ఞానాన్ని బుద్ధి ఎంత ముఖ్యమో జ్ఞానాన్ని గ్రహించడానికి బుద్ధి చాలా ముఖ్యమని చెప్పడం జరిగిందండి. అంటే దైనందిక జీవితంలో గమనించవచ్చు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే నీకు బుద్ధి లేదా అంటూ ఉంటారు. అందువల్ల బుద్ధి సరైన దిశలో ఉండాలి అంటే శుద్ధ మనసు ఉండాలి. అప్పుడే శుద్ధ బుద్ధి ఏర్పడుతుంది. శుద్ధ మనసు మరి అశుద్ధ మనసు అశుద్ధ బుద్ధే ఏర్పడుతుంది. ధ్యానం ద్వారా మనసు శుద్ధి అయి బుద్ధి కూడా శుద్ధి అవుతుంది. అప్పుడు ప్రపంచం వైపు తిరిగితే ఎప్పుడు అశుద్ధ బుద్ధిలో మనసు ప్రపంచం వైపు తిరిగితే నేను నాది అనే స్వార్థభావాలు ఉంటాయి. అంటే ధ్యానంలోకి రాకముందు నేనైనా సరే నాకే ఉండాలి, నా పిల్లలే అనుభవించాలి, నా కుటుంబమే బాగుండాలి అనే భావంతోనే ఉంటాం. మరి ఇంకా కొంత ఎదిగినప్పుడు నా కులం, నా మతం, మా ఊరు, మా దేశం అనే పరిమిత స్వార్థంతోనే జీవిస్తారు. కానీ ఈ మార్గంలోకి వచ్చాక ప్రతి జీవి ఆత్మ స్వరూపులే అని గురువుల ద్వారా తెలుసుకున్న తరువాత అనుభవాల కోసమే భూమి మీదకు వచ్చారని తెలుసుకుంటాము. అప్పుడు ఏ జీవి అయినా ఆత్మస్వరూపమే అని గ్రహించినప్పుడు స్వార్థ బుద్ధి శుద్ధ బుద్ధిగా మారిపోతుంది. అప్పుడు ప్రేమ, ఎంతో ప్రేమతో బాధ్యతతో
వ్యవహరిస్తాము. అంటే ఈ మార్గంలోకి రానంత వరకు నేను నాది అనే స్వార్థం ఉంటుందండి. మరి ఈ మార్గంలోకి వచ్చాక సద్గురుల ద్వారా జీవులన్నీ ఆత్మస్వరూపులే అని తెలుసుకున్నప్పుడు అవగాహన కలిగిన క్షణం నుంచి అశుద్ధంగా ఉన్న బుద్ధి శుద్ధ బుద్ధిగా మారటం ప్రారంభమవుతుంది. ఇక్కడ మనం మనసు ఆత్మ వైపు తిరిగినప్పుడే బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించినప్పుడే జ్ఞానాన్ని గ్రహించే అర్హత కలుగుతుంది అన్నారు ఇక్కడ మలయాళ స్వామివారు. అంటే ధ్యానం పరమాత్మ కోసమే ఉండాలి. బుద్ధి వికసించిన వారికి అహంకారం నశించదన్నారండి 8వ పాయింట్లో. ఏమన్నారంటే ఈ బుద్ధి మనకి వికసించకపోతే అహంకారం నశించదు. మరి బుద్ధి వికసించిన వారు దేహభావంతో ఉంటారు. దేహభావంతో ఉన్నవారికి వారు నావారు, వీళ్ళు నావారు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అనే భావం ఉంటుంది. వారి కులం వేరు, నా కులం వేరు, వారి మతం వేరు, వీరి మతం వేరే ద్వైత భావమే ఉంటుందండి. బుద్ధి వికసించకపోతే ఈ అహంకారంతో ఉంటారు. వాళ్ళు వేరు, నేను వేరు. అలాగే నా కులం గొప్పది, వాళ్ళ కులం తక్కువ. ఇలాంటి భావాలు ఉంటాయి బుద్ధి వికసించకపోతే. మరి కొందరు డబ్బు ఉందని అహంకరిస్తారు. కొందరు పదవి ఉందని అహంకరిస్తారు. ఇంకొందరు తన దేశం, తన వంశం, తన స్థానం గొప్పదని భావిస్తారు. అలాగే వశిష్ఠులు వారు చెప్పారు కదండీ! మరి ధనమదం, అలాగే విద్యామదం, రూపమదం ఈ 3 మరి సాధకుడికి పతనానికి కారణం అవుతాయని చెప్పారండి వశిష్ఠుల వారు. మరి విద్యామదం పెద్ద డిగ్రీలు చదివి ఐఏఎస్ ఆఫీసర్‌ననే అహంకారం ఉంటుంది. అలాగే ధనమదం నేను కోట్లు సంపాదించాననే ధనమదం ఉంటుంది. చూడండి రూపమదం నేను సినీ యాక్టర్‌ని ఎంతో అందగత్తెననే రూపమదం ఉంటుంది. ఈ అహంకారాలు 3 మరి సాధకుడికి ఉంటే మరి మరి ఎన్నాళ్ళు సాధన చేసినా మరి వాళ్ళు ఈ ధ్యాన మార్గంలో ఎదగలేరు అని చెప్పారు. మరి ఒక జన్మలో మహారాజుగా జన్మించవచ్చు. ఒక జన్మలో సేవకుడిగా జన్మించవచ్చు. ఒక జన్మలో గొప్ప కులంలో పుట్టాను. ఒక జన్మలో సాధారణ కుటుంబంలో పుట్టవచ్చు. కానీ ఈ జన్మ పరంపరను, కర్మ పరంపరను మనం తెలుసుకొని తీరాలి. జ్ఞానం వచ్చినప్పుడు ఏమవుద్ది? ఆ కులం గొప్ప, ఈ కులం తక్కువ అనే భావం ఉండదు. ఆ దేశం గొప్ప, ఈ దేశం తక్కువ అనే భావం ఉండదు. వాడు మహారాజు, వీడు సేవకుడనే భావం ఉండదు. ఎప్పుడైతే మనం కర్మ పరంపర, జన్మ పరంపర తెలుసుకున్నప్పుడు ఎవరు గొప్పవారు కాదు, ఎవరు తక్కువ కారు కాదు అని అర్థమవుతుంది. అంటే ప్రతి ఒక్కరూ అనుభవాలు పొందటానికే ఈ జన్మ తీసుకున్నారు. అందుకే గురువు మీరు ఆత్మస్వరూపులు, మీరు ద్వయ స్వరూపులు అని బోధించిన తరువాత మనం దైవంగా ప్రవర్తించటానికి ప్రయత్నం చేయాలి. ధ్యానం ఎందుకంటే నేను ఆత్మనని తెలుసుకున్నప్పటికీ నేను ఆత్మలా దైవంలాగా నేను మరి ఎందుకు ప్రవర్తించలేకపోతున్నాను అని మనకు మనే ప్రశ్న వేసుకుంటే మనసు ఎప్పుడు బాహ్య ప్రపంచంలో తిరిగి విషయాసక్తితో ఉండటం వలన నేను దైవంలా ప్రవర్తించలేకపోతున్నాను. అంటే నేను శరీరం కాదు, నేను ఆత్మననే సత్యం మాటి మాటికి మాయలో పడి మరుగున పడిపోతుంది. అందుకే ప్రతిరోజు సమయం ధ్యానం చేసి నేను శరీరం కాదు ఆత్మననే భావం దృఢపరచుకోవాలి. అంటే అప్పుడు ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకోవటం సులభమే కానండి, ఆ సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటం చాలా కష్టమైన పని. ఎందుకంటే బుద్ధి వికసించిన వారు ఈ సత్యాన్ని ఆచరణలోకి తెచ్చుకోగలుగుతారు అన్నారు ఇక్కడ మలయాళ స్వామి. నువ్వు బుద్ధి వికసించగలిగినప్పుడే మరి నేను ఆత్మను అనే సత్యాన్ని మరి ఆచరణలో పెట్టుకోగలుగుతారు. బుద్ధి వికసించిన వారికి తీవ్రమైన అహంకారం ఉండటం వల్ల మరి తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తిని మరి ఆత్మస్వరూపుడని అంగీకరించలేరు. చూడండి ఒక చెడ్డ అలవాటు చేసుకోవటం చాలా సులభం అండి. మంచి అలవాట్లు సంపాదించడం చాలా కష్టం. అందుకే గతంలో డబ్బు లేని వాళ్ళని, పదవి లేని వారిని, చదువు లేని వారిని చులకనగా చూసే అలవాటు ఉంటే ఎప్పుడైతే మన జీవితంలో గురువు వచ్చాడో అందరూ సమానమే. వాడు డబ్బున్నా లేకపోయినా, చదువున్నా లేకపోయినా, పదవున్నా లేకపోయినా, అందమున్నా లేకపోయినా అందరూ ఆత్మస్వరూపులే అని సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు అని అందరినీ సమభావంతో చూడగలుగుతాము. అప్పుడు సర్వాత్మ భావన, సమత్వ భావన కలిగినప్పుడే మనలో అహంకారం తొలుగుతుంది.
ఎప్పుడు నీకు సర్వాత్మ భావన వస్తుందో అప్పుడే అహంకారం తొలుగుతుంది. అంటే గురువు చెప్పిన సత్యాలు అనుభవంగా మార్చుకున్నా అంటే బుద్ధి సరైన దిశలో ఉందని అర్థం. అంటే సర్వత్రా భగవంతుడున్నాడు, సర్వ జీవులలో భగవంతుడున్నాడు అనే సత్యాన్ని నిరంతరం గుర్తుంచుకున్నప్పుడు అది ప్రత్యేకంగా నేను ఏమీ లేను, సృష్టి అంతా భగవంతుడి సంకల్పమే, ఆ సంకల్ప ప్రకారమే నడుస్తుంది. ఆ మహా కార్యంలో నేను ఒక సాధనంగా నా పాత్రను నేను నిర్వహిస్తున్నాను. ఆయన సంకల్పించిన మార్గంలోనే నేను ముందుకు సాగుతున్నాను అనేది తెలుసుకున్నప్పుడు మరి అద్భుతంగా జ్ఞానాన్ని పెంచుకోగలము. అంటే జ్ఞానాన్ని పొందాలని వచ్చాము. గురు బోధ ద్వారా ఈ జన్మ తీసుకునే ముందే నేను ఈ భూమి మీదకి జ్ఞానం పొందాలని వచ్చాను అనేది అర్థమవుతుందండి. అప్పుడు ఏమవుతుంది? నేను చేస్తున్నాను అనే అహంకారానికి సూచన. ఈరోజు క్లాస్ చెబుతున్నాను. నేను చెబుతున్నాను అంటే అహంకారం. నేను కాదు, నా చేత భగవంతుడు చెప్పిస్తున్నాడు అంటే వినయం. భగవంతుడు ఈ పని నా చేత చేయిస్తున్నాడు అనే భావన వినయానికి సూచన అని గురువులు బోధిస్తున్నారు. ఈ వినయం బుద్ధి వికసించినప్పుడు మాత్రమే వస్తుంది. బుద్ధి వికసించిన వ్యక్తి మరి విజయాలకు తాను కారణం కాదని, భగవంతుని సంకల్పమే ద్వారా కార్యరూపం దాల్చిందని గ్రహిస్తాడు. అంటే ఏ విజయం సాధించినా భగవంతుడే కారణం. నేను మాత్రం కేవలం నిమిత్త మాత్రురాల్ని. ఈ క్లాస్ చెప్పటానికైనా, ఏ పని చేయటానికైనా, దేనిలో విజయం సాధించినా ఆ భగవంతుడే కారణం అనుకున్నప్పుడు మనలో అహంకారం తగ్గి వినయం పెరుగుతుందండి. ఇక 9వ పాయింట్‌కి వచ్చేటప్పటికి మరి అహంకారం నశించిన వారికే ఆత్మానుభూతి కలుగుతుంది అన్నారు. ఆత్మానుభూతి కలగటం అంటే మీలో నేను అనే అహంకారం భావం తగ్గినప్పుడు, మనలో ఎప్పుడైతే నేను అనే అహంకారం తగ్గుతుందో, అంటే నేను అంటే ఈ మేనుని నేను అనుకుంటున్నాం. ఈ శరీరం నేను కాదు, ఆత్మ స్వరూపమే అనే అవగాహన. నేను ఆత్మని, సృష్టిలో అందరూ ఆత్మ స్వరూపులే అనే అవగాహన వస్తే, అంటే మరి నేను గొప్పవాడినే అనే భావన తగ్గి అసలైన నేను ఎవరు? ఆ ప్రశ్నకి నేను ఆత్మను అనే సమాధానం స్పష్టంగా వచ్చిందండి. ప్రతి క్షణం నేను ఆత్మను, శరీరం కాదు అనే ఎరుకలో ఉన్నప్పుడు నిజమైన స్వరూపాన్ని గుర్తించడం ప్రారంభం అవుతుంది. అసలు స్వరూపం మరి చైతన్య స్వరూపం ఏమిటి? సత్ చిత్ ఆనంద స్వరూపము. మరి సత్ అంటే సత్యమైన, చిత్ అంటే చైతన్యవంతమైన ఆనంద స్వరూపుణ్ణే నేను. అంటే ఎంత గొప్ప సత్యము అంటే, ఈ ఆత్మ ఈ శరీరానికి పుట్టుక ఉంది, మరణం ఉంది, కోరికలున్నాయి, సుఖదుఖాలున్నాయి. మరి కానీ ఆత్మకి ఇవేమీ లేవు. ఈ శరీరానికి పుట్టటం ఉంది, మరణం ఉంది. మరి శరీరానికి సుఖాలున్నాయి, భోగాలున్నాయి, కోరికలు ఉన్నాయి. ఆత్మ కానీ ఆత్మకి ఏవీ లేవు. ఈ శరీరం నేను అని భావించినప్పుడు కోరికలు పుడతాయి కానీ, దైవ స్వరూపమే నేను భావించినప్పుడు మరి ఇచ్చే వ్యక్తిగానే మారతాం. అంటే ఇంక కోరే వ్యక్తిగా కాదు, ఇచ్చే వ్యక్తిగానే మారతాం. అంటే సృష్టి అంతా చైతన్యమే. అందరిలో ఆ చైతన్యం ఉంది అనే భావం కలుగుతుంది. మరి ఎవరిని చూసినా వారిలో ఆత్మని మనం చూడగలగాలి. అప్పుడు ఆత్మానుభూతి పొందాలి. ఎప్పుడైతే నేను శరీరం అనే అహంకారం నశిస్తుందో, నేను ఆత్మననే అనుభూతి కలుగుతుందో, అందరూ ఆత్మస్వరూపులే అని మరి ఆత్మానుభూతి పొందగలుగుతాము. మరి చూడండి, శరీర స్థితిలో చూస్తే వాళ్ళు నల్లగా ఉన్నారు, వీళ్ళు తెల్లగా ఉన్నారు, వాళ్ళు పొట్టిగా ఉన్నారు, వీళ్ళు పొడుగ్గా ఉన్నారు, వాడు హిందువా, ముస్లిమా, క్రిస్టియన్నా, మరి వాడిది ఆ దేశం, ఈ దేశం అన్నీ అనుకుంటా ఉంటాం. ఆత్మస్థితిలో చూస్తే అందరూ సృష్టిలోని సమస్త జీవులు ఆత్మస్వరూపులే అని అర్థం చేసుకున్నప్పుడు, అన్ని అనుభవాల కోసమే శరీరాన్ని ధరించాయని అర్థం చేసుకున్నప్పుడు, ఈ శరీరం కేవలం తొడుగు మాత్రమే అని అర్థం చేసుకున్నప్పుడు, అందరూ ఆత్మలనే సత్యాన్ని పదే పదే గుర్తు చేసుకుంటే మరి అప్పుడు నేను శరీరం అనే అహంకారం తొలగిపోయి ఆత్మ అనే అనుభూతి స్థిరపడుతుంది. ఇంకా 10వ పాయింట్, ఆత్మానుభూతి కలగని వారికి దుఃఖం పోదు అన్నారు. మరి చూడండి, ప్రపంచంలో ఎక్కువ మంది దుఃఖంలోనే ఉన్నారండి. మరి 10% మంది మాత్రమే సంతోషంగా ఉంటే 90%
ఏదో ఒక దుఃఖంతోటే ఉన్నారు. గౌతమ బుద్ధుడు దుఃఖానికి కారణం అజ్ఞానం అని చెప్పారండి. అదే విషయాన్ని మలయాళ స్వామివారు మరో కోణంలో వివరిస్తూ, ఆత్మానుభూతి నువ్వు పొందినప్పుడే దుఃఖాన్ని పూర్తిగా తొలగించుకోగలవు అని మలయాళ స్వామివారు చెప్పడం జరిగింది. మనం ఈ శరీరం నేనా అని భావిస్తూ మరి జీవిస్తున్నాము. ధ్యాన మార్గంలోకొచ్చే వరకు శరీరం నేనే అనే భావంతోటే ఉన్నాము. ఈ శరీరంతో ఏర్పడిన బంధము, ఈ శరీరంతో బంధం ఏర్పడినప్పుడు బంధాలకు బందీ అయి ప్రతి విషయానికి దుఃఖిస్తున్నాము. అంటే అప్పుడు అరిషడ్వర్గాలు, రాగద్వేషాలు, అహంకారం, మమకారం వంటి గుణాలు శరీరంతో అనుభవిస్తూ ఉంటారు. వారు వేరు, వీరు వేరు, వీరి జాతి వేరు, నా కులం వేరు, నా మతం వేరు, ఈ శరీరం అనుకున్నట్టు మరి అనుకున్నప్పుడు ఈ బంధువులు అనే భావంతో అనేక బంధాలు ఏర్పరుచుకుంటున్నాము. అందుకే గురువు ఏం బోధించాడు? అంతా అందరూ అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే, భగవంతుడు ఒక్కడే అని గురువు అద్వైత బుద్ధి వైపు నడిపిస్తాడు. మరి ఈ యోగ మార్గంలో రాకముందు కనిపించే దేహాలు నిజమని భావిస్తాము. అంటే గొప్పవారిని చూస్తే అసూయ కలుగుతుంది, తక్కువ వారిని చూస్తే చులకన భావం కలుగుతుంది. కానీ ఎప్పుడైతే మనం ఈ మార్గంలోకి వచ్చామో, మనం ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు నేను కూడా ఎన్నో మరి పూజలు చేసినా, దాన ధర్మాలు చేసినా, తీర్థయాత్రలు చేసినా, నదుల్లో స్నానాలు చేసినా గుణాలు మారలేదు. ఎప్పుడైతే గురువు వచ్చి యోగ మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని బోధిస్తాడో అప్పుడే మనలో మార్పు ప్రారంభమవుతుంది. జ్ఞానం పొందే వరకు దుఃఖం పూర్తిగా తొలగిపోదు అనేది అర్థమవుతుందండి. మరి ఇంకా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఈర్ష్య, అసూయ భావాలు ఒక్కసారిగా మనసులో కలుగుతాయి. నేను శరీరం అనుకుంటే. మరి నేను శరీరం కాదు ఆత్మ అనుకుంటే స్వార్థం పోతుంది. మరి అందరూ ఆత్మస్వరూపులే అని అర్థం చేసుకున్నప్పుడు మనకి అద్వైత దృష్టి కలిగినప్పుడు దుఃఖానికి కారణాలు క్రమంగా నశిస్తూ ఉంటాయి. ఆత్మానుభూతి పొందిన వారికి రాగద్వేషాలు ఉండవు, దుఃఖం ఉండదు అని గురువులు చెప్పారండి. అంటే దుఃఖం నశించిన వారికి నిజమైన ఆనందం ఎప్పటికీ లభించదు. దుఃఖం పోకపోతే ఎప్పటికీ నిజమైన ఆనందం లభించదండి. మనం మన జీవితాన్ని మనమే ఎన్నుకొని వచ్చామని గురువు బోధించాడు. అంటే గురువు ఎప్పుడైతే మన జీవితాన్ని నువ్వే ఎన్నుకొని వచ్చావో అప్పుడే మనకు సగం దుఃఖం పోతుందండి. ఎందుకంటే ఈ జీవితానికి నీలో నీకు కష్టం వస్తే పక్కవాళ్ళు కారణం అనుకున్నాం అప్పటి వరకు. కానీ మరి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నా జీవితాన్ని నేనే ఎన్నుకొని వచ్చాను. నేను గతంలో చేసిన కర్మల్ని బట్టే వర్తమానం ఉందనే సత్యం గురువు దగ్గరకు వచ్చాకే అర్థమైందండి. మరి గౌతమ బుద్ధుడి జీవితంలో కూడా ఇలాంటిదే జరిగింది. దేవదత్తుడు ఎప్పుడు అన్నగారి కుమారుడు. ఆయన దేవదత్తుడు అన్నయ్య అవుతాడు, పెదనాన్న కొడుకు. ఆయన ఎప్పుడు ఆయన్ని ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు. అప్పుడు బుద్ధుడు తన శిష్యులతో ఆ ఇద్దరి మధ్య గత జన్మ కర్మకు సంబంధించిన బంధం ఉంది. ఇందులో జోక్యం చేసుకోవద్దు అన్నాడు. అంటే బుద్ధుడున్న ఆశ్రమానికి ఒక ఏనుగుని పంపించాడండి. ఏనుగుని పంపించినప్పుడు ఆ బుద్ధుడి మీదకి ఆ ఏనుగు వచ్చింది. ఆశ్రమంతా ధ్వంసం చేసింది. అప్పుడు ఆ ఆశ్రమంలో ఉన్న శిష్యులు ఆ దేవదత్తుడి మీద చర్యలు తీసుకుంటానంటే, వద్దు మా ఇద్దరికీ గతంలో చేసిన కర్మ ఉంది కాబట్టి వాడు అలా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నాడు అని చెప్పడం జరిగిందండి. ఇంకా లాస్ట్ పాయింట్‌కి వచ్చేటప్పటికి ఆనందం లేని వాడికి దుఃఖరాహిత్యం, జన్మరాహిత్యం కలగదు. అంటే ఇక్కడ చూడండి, ఆనందం కలగకపోతే ఎప్పుడైతే నువ్వు ధ్యాన మార్గంలో సాధన చేస్తూ ఉంటావో నెమ్మదిగా మరి కర్మలు క్రమంగా కరిగిపోతూ ఉంటాయి. నవ్వుతూ పాపకర్మ చేస్తే ఏడుస్తూ అనుభవిస్తారట. అదే బుద్ధుడు పాపం చేసేటప్పుడు సుఖభ్రాంతి, అనుభవించేటప్పుడు జీవితం కడు దుర్భరంగా ఉంటుందండి. మరి కోడి కూర తినేటప్పుడు రుచిగా ఉంది. కానీ అది ఎంత ప్రాణాలతో విలవిల్లాడిందో, కర్మ సిద్ధాంతం ప్రకారం ఆ జీవులకు కలిగించిన బాధ ఏదో ఒక రూపంలో మనం అనుభవించవలసి వస్తుంది. అంటే చాలా మంది మంచం మీద పడి మరణం కోసం ఎదురు చూస్తూ ఉంటారండి. మరి ఇలా అనుభవించవలసి వస్తుంది అని చెప్పడం జరిగిందండి. మరి ఆత్మానందాన్ని ఒక్కసారి అనుభవించిన వారికి ప్రాపంచిక సుఖాలు చిన్నవిగా అనిపిస్తాయి. అందుకే ఋషులు, యోగులు, మహాత్ములు
అన్నింటినీ వదిలి ఆత్మ సాక్షాత్కారం కోసం జీవితాన్ని అంకితం చేశారు. ఏ జన్మలో మనం చేసిన పుణ్యమో మనం ఈ ధ్యాన మార్గం వైపు ఆకర్షితులయ్యాం. ఇది సాధారణ విషయం మాత్రం కాదు. మరి ఈ మార్గం చాలా మందికి తెలీదండి. పూర్వజన్మ పుణ్యం వల్లే మనం ఈ మార్గంలోకి వచ్చాము. అందువల్ల మనమంతా అదృష్టవంతులమే. కోటీశ్వరులం కాకపోయినా, ఉన్నత పదవులు లేకపోయినా, భగవంతుని దృష్టిలో తన గమ్యం, లక్ష్యం తెలుసుకొని దానికోసం ప్రయత్నించే వ్యక్తే గొప్పవాడు. జీవన్ముక్తి, జన్మరాహిత్య స్థితి సులభంగా మాత్రం లభించేవి కాదు. నిరంతర ప్రయత్నం అవసరం. ఈ జన్మలో సాధించలేకపోయినా ఆ ప్రయత్నం మాత్రం వృధా కాదు అని కృష్ణ భగవానుడు ఈ జన్మలో సాధన చెయ్యలేని సాధన మరు జన్మలో అనుకూల పరిస్థితుల్లో కొనసాగించవచ్చు అని చెప్పడం జరిగిందండి. మరి గీతలో చెప్పడం జరిగింది. దానికి మనకి శ్రద్ధ, పట్టుదల ఉండాలి. ఈ మలయాళ స్వామి వారు చెప్పిన సూత్రాలన్నీ మనం ఎంతో అద్భుతంగా మరి ఆచరణలో పెట్టుకుంటే మరి జన్మ రాహిత్యని స్థితిని పొందటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. దానికి ప్రతిరోజు శ్వాస మీద ధ్యాస పెట్టి మనసు పనిచేయని స్థితిలో తీవ్ర సాధన చెయ్యాలి, సజ్జన సాంగత్యం చెయ్యాలి, స్వాధ్యాయం చేయాలి, సేవ చేయాలి. ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి తడవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్ష తడవర్తి రాజలక్ష్మి గారికి, అలాగే టిఎంసి మెంబర్స్ అందరికీ, టీం మెంబర్స్ అందరికీ, మరి ప్రసన్న లక్ష్మి గారికి, సరిత గారికి, సుజాత గారికి, ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ నా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం.